చూస్తాను. కారు డబ్బుకి ఏమన్నా ఇస్తారు అక్కడేనా? వేదో ప్రజ్ఞం నిరతం మమ పశుపశ్యమహ్యమపరాదీపనింజ దిశో దిశః ఓం భద్రాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే పద్మాద పద్మం మహిళావర్తనా విస్తర్ణవర్ణమితా శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యేర్గజేంద్రైర్మణిగణకచితైర్నాభితా హేమకుం లక్ష్మీం క్షీరసముద్రరాతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ ఆవాయితా సకల దేవీ దేవతాభ్యో నమో నమః. ఓం తత్సం యోరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓర్గం నిగాదువేషజో శం नो अस्त्वद्विपदे शं चतुष् या फलनीर्याफला पुष्पाय च पुष्पिणे हे बृहस्पति वृद्धास्तानो मुञ्चत्वगुम्मसः यदि नारिकेल विस्फोटनाञ्च करिष्ये. राजाधिराजाय प्रसय्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे तवे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु కుబేరాయ వై శ్రవణ. దానివల్ల ఏంటంటే కస్టమర్కి 3 కిలోవాట్ పెట్టుకుంటే 2 A6 లో రన్ అవుతాయి. అంతకుముందు ఏంటంటే ఒక ప్యానెల్ వల్ల ఎన్ని ఏసీస్ రన్ అవుతాయి? ఒక ప్యానెల్ అని కాదు, మనం 3 కిలోవాట్ కనుక పెట్టుకుంటే ఒక ప్యానెల్ ఎన్ని కిలోవాట్? 1 కిలోవాట్. ఓకే మేడం గారు. ముందుగా వారికి ఒంగోలులో ఇక్కడ ఈ ప్యానల్ షాప్ ఓపెన్ చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దీనికి మనకి చాలా డిమాండ్ రాబోతూ ఉంది. ఫ్యూచర్లో అందరూ కూడా సోలార్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఉండే విద్యుత్ టారిఫ్ రేట్లు కానీ కరెంటు బిల్లులు కానీ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సోలార్ వైపు చూస్తున్నారు. సోలార్ పెట్టుకోవాలని అందరూ, కాకపోతే అవగాహన లేక ఇంకా ముందుకు రావట్లేదు. మేము కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాము త్రూ మీడియా అండ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, మన పాంప్లెట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఎవ్రీవేర్ మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా అందరూ దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 10,000
మంది పెట్టుకోవాలని చెప్పేసి అందరి శాసనసభ్యులకు కూడా మన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి రాబోయే కాలంలో విద్యుత్ డిమాండ్ని తట్టుకోవాలంటే వేరే మార్గం లేదు. ప్రతి ఒక్కరూ సోలార్కి వెళ్ళాల్సిందే. మనం కూడా ప్రతి ఒక్కరిని మన ఇంటి మీద ఎంతో కొంత సోలార్ కనుక జనరేట్ చేసుకున్నట్టయితే దాని ద్వారా మనకి గ్రిడ్ నుంచి తీసుకునే డిమాండ్ అంతా తగ్గిపోతుంది. అందుకే దీనికి పెద్ద ఎత్తున రాయితీలు కూడా ఇస్తూ ఉన్నారు. 1 కిలోవాట్కి 60,000 నుంచి 70,000 ఖర్చు అయితే 30,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి 20,000 అదనంగా ఇస్తూ ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీలకి అయితే పూర్తిగా ఉచితంగా చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కలిపి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే 2 కిలోవాట్లు అయిన వాళ్ళకైతే 1,30,000 కనుక ఖర్చు అనుకుంటే మనం దానికి 60,000 సబ్సిడీ వస్తుంది. 70,000 వాళ్ళు సొంత మనీ పెట్టుకోవాలి. దానికి కూడా బ్యాంకులన్నీ కూడా 7% నుంచి 7.5% లోపు రుణాలు ఇస్తూ ఉన్నారు తక్కువ ఇంట్రెస్ట్కి. కాబట్టి 3 కిలోవాట్లు పెట్టుకుంటే 78,000 సబ్సిడీ వస్తుంది. ఇంకా 4 కిలోవాట్ల దగ్గర నుంచి కూడా సబ్సిడీ ఇంకా పెరగదు, 78,000. కాకపోతే ఈ 1 కిలోవాట్ మనం పెట్టుకుంటే సోలారు నెలకి 120 యూనిట్లు మనకి జనరేట్ అవుతుంది మన ప్యానల్స్ ద్వారా. మరి ఆ విధంగా లెక్కేసుకున్నప్పుడు మనకి బిల్లు 200, 300 యూనిట్లు, 400 యూనిట్లు కన్జ్యూమ్ చేసే వాళ్ళకి విపరీతమైనటువంటి తేడా వస్తుంది. బిల్లులో చాలా వ్యత్యాసం వస్తుంది. మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా 3 సంవత్సరాల లోపే తిరిగి వస్తుంది. ఆ తర్వాత ప్యానల్స్ 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల గ్యారంటీ ఉంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ 27 సంవత్సరాలు మనం ఈ ఫ్రీగా విద్యుత్తుని తీసుకోవచ్చు. కాబట్టి ఈ మెసేజ్ అందరూ కూడా మీడియా ద్వారా అందరు ప్రజలకు చేరవేసి ఇంకా మరింత మంది ఈ సోలార్ పవర్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరుతూ ఉన్నాము. అలాగే దీనికి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి 1 కోటి మందికి మాత్రమే ఈ సబ్సిడీ అనేది వర్తింపజేస్తూ ఉన్నారు. ఆ 1 కోటి మంది మొట్టమొదటిగా కంప్లీట్ అయిపోతే తర్వాత వాళ్ళకి సబ్సిడీ వచ్చే అవకాశం తక్కువ ఉండకపోవచ్చు కూడా. కాబట్టి త్వరితగతిన పెట్టుకోవాలని అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కరెంట్ వినియోగం అనేది ఎలా ఉందో ఏంటి అనేది అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కరెంట్ దొరికే పరిస్థితి కూడా అంటే యూనిట్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువైపోయి చాలా దొరికే పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగానే ఉందంతాను. చాలా రాష్ట్రాలు అయితే కరెంట్ కొనుక్కుంటూ ఉన్నాయి పక్క రాష్ట్రాల నుంచి కూడా అంతాను. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ అనేది ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు రాబోయే కాలంలో కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అందరికీ కూడాను. ఏంటంటే మెయిన్ దేనికైనా ఒక ఇంట్లో పెట్టుకుని ఉంటే కనుక సోలార్ సిస్టమ్ రూఫ్ టాప్ మీద పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఏసీ కానీ ఇంట్లో అన్ని రకాలుగా వర్క్ అవుతుంటాయి. అన్నీ కూడా ఒక ఇంటికి కావాల్సిన ప్రతిదీ కూడా సోలార్ సిస్టమ్ ద్వారా అందుకోవచ్చు అంతా కూడాను. ఆల్మోస్ట్ హీటర్స్కి కానీ గీజర్స్కి కానీ ఏదైనా సరే వాటర్ మనకు వేడి నీళ్ళు కావాలన్నా సరే అంతా కారణం మనకి ఎండలు అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సోలార్ సిస్టమ్ ద్వారా అన్నీ కూడా సమృద్ధిగా జరుగుద్ది. ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పారు అంతా ఎస్సీ గారు చెప్పారు సోలార్ ప్యానల్స్ వల్ల గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఎలా ఏంటనేది కూడా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకునే సోలార్ సిస్టమ్ని ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్ఎస్సి ఎనర్జీ అనే షాపు ఇక్కడ ఒంగోలులో కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. శ్రీ దామచర్ల జనార్దన్ గారి సతీమణి గారు వచ్చి నాగసత్యలత గారు ఓపెన్ చేసి ఉన్నారు. ఈ షాపు గురించి చెప్పాలంటే ముందు దీనికి పవరు సేవ్ చేసుకునే దానికోసం మనం సోలార్ సిస్టమ్ బిగించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం వారు కూడా మనకి సబ్సిడీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి బాగా సపోర్టివ్గా ఉంది. అందరూ బిగించుకోవాలని చెప్పేసి సోలార్ గ్రిడ్ ద్వారా మనకి పవర్ సేవ్ చేసుకొని మన పవర్ని వాడుకుంటూ పవర్ని కొంత గవర్నమెంట్కి కూడా ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రొవైడ్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చెప్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఒంగోలు ప్రజలని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా కోరటమైనది. దీనికి ఇచ్చేసి ఉన్న ఎస్సీ గారికి తర్వాత అలాగే దామచర్ల జనార్దన్ గారి ఎమ్మెల్యే గారి సతీమణి గారికి నాగసత్యలత గారికి
ఈరోజు మన ఎక్స్టెస్సీ ఎనర్జీ నూతన బ్రాంచ్ ఒంగోలు మన దామచర్ల జనార్దన్ గారు, మన ఎమ్మెల్యే గారు టీడీపీ తరఫున ఆయన సతీమణి నాగసత్యలత గారు మా షాప్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక దాంతోపాటు మన ఎస్సీ గారు, మన డిస్ట్రిక్ట్ మొత్తానికి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ చాలా ఎంకరేజ్ చేశారు మాకు ఫ్రమ్ డే 1 నుండి. సార్ గైడెన్స్ మాకు చాలా ఉంది. ఆయన ప్రోత్సాహంతో యంగ్ జనరేషన్ మీలాంటి వాళ్ళు దీంట్లోకి వస్తేనే ఎక్కువ మందికి బెనిఫిట్ చేయగలరు అని చాలా మోటివేట్ చేశారు మమ్మల్ని. అట్లాగే ఏఈ వాళ్ళు కూడా, లోకల్ ఏఈ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. సో వాళ్ళందరి యొక్క నమ్మకంతో మేము ఈరోజు ఈ కొత్త నూతనంగా ఒంగోలులో బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఇక సోలార్ ప్యానెల్స్ సిస్టమ్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ తక్కువ రేట్లో ప్రొవైడ్ చేయాలని ఫస్ట్ నుంచి మేము దానికోసం చాలా రీసెర్చ్ చేసి లాస్ట్ 6 to 8 months నుంచి కంటిన్యూస్గా రీసెర్చ్ చేసి ఏ కంపెనీస్ బాగున్నాయని చెప్పి వాళ్ళతో మాట్లాడి కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం తక్కువ ప్రైస్లో. కస్టమర్కి ఎక్కువ చాలామంది తెలియకపోవడం వల్ల ఎక్కువ ఛార్జ్ చేస్తాం. మేము దాని నుండి కస్టమర్స్ కోసం చాలా బెస్ట్ కంపెనీస్తో మాట్లాడి చాలా తక్కువ ప్రైస్కి మనం సోలార్ ప్యానెల్స్ అందించడం జరుగుతుంది. మనం ప్రస్తుతానికి మన దగ్గర మైక్రోటెక్, అదాని, గౌతమ్, ఇంకా వారీ కంపెనీ మనం డీల్ చేస్తున్నాం. సో ఈ ప్యానెల్స్ కాస్ట్ అది కంపేర్ టు అదర్స్ మనం చాలా తక్కువ రేట్కే ఇస్తున్నాం. దాంతోపాటు మనం ఆల్రెడీ స్ట్రక్చర్కి సిమెంట్ బ్రిక్స్ ఇంక్లూడింగ్ ఫ్రీగా కట్టించడం జరుగుతుంది. దాంతోపాటుగా మనం సోలార్ సిస్టమ్ క్లీనింగ్ సర్వీసెస్ కూడా మనమే ప్రొవైడ్ చేయబోతున్నాం. దాంతోపాటు వాటర్ స్ప్రింక్లర్లు కొత్త సిస్టమ్, అది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడా లేదు. మనమే కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నాం దాన్ని. జస్ట్ ఒక చిన్న ట్యాప్ తోటి, చిన్న క్లిక్ తోటి మీరు దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఎవ్రీడే మీ సోలార్ ప్యానెల్స్ క్లీన్ అవుతాయి. సో అది కూడా మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం ఇందులో. సో ఇది చాలా గొప్ప అవకాశం. దాంతోపాటు సబ్సిడీ అమౌంట్ ఫస్ట్ 1 కోటి మంది అంటున్నారు. అది చాలా త్వరగా అయిపోతుంది. జనాలు చాలా లేజీగా చేద్దాంలే అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ 30% ఆఫ్ సబ్సిడీస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకా 6 to 7 monthsలో అవి కూడా క్లోజ్ అయిపోతాయి. ఆ సబ్సిడీ కనుక ప్రజలు వినియోగించుకోకపోతే అడిషనల్గా వాళ్ళకి 40 to 40% అడిషనల్ బర్డెన్ అవుతుంది కస్టమర్స్కి. ఇప్పుడు ఆఫ్టర్ సబ్సిడీ 1,20,000 నుంచి 1,30,000 అయ్యే కాస్ట్ సబ్సిడీ కనుక గవర్నమెంట్ తీసేస్తే అది 2 లక్షలు అడిషనల్గా ఇంకో 78,000 నుంచి 90,000 దాకా అడిషనల్ బర్డెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కస్టమర్స్ కరెంట్ పవర్ అనేది మన డే టు డేలో ఒక భాగం అది. సో ప్రజలు దీన్ని త్వరగా వినియోగించుకొని ఈ అవకాశాన్ని, సబ్సిడీ అమౌంట్ని త్వరగా వినియోగించుకొని ఈ బెనిఫిట్ని త్వరగా మీరు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. నా పేరు హరీష్. నేను ఇక్కడ ఈ ఎక్స్టెస్సీ ఎనర్జీ కో-ఫౌండర్ని. ఒంగోల్ మంగమూరు రోడ్ సిగ్నల్స్ దగ్గర మన షాపు ఎక్స్టెస్సీ ఎనర్జీ అనే బోర్డు ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఓల్డ్ మసీద్ ఆపోజిట్లో మన షాప్ ఉంటుంది. ఎవరైనా ఫాస్ట్గా మనం ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కువ రోజులు ల్యాగ్ చేయం. ఈ రోజు కస్టమర్ కనుక 100% పేమెంట్ అయిపోతే సాయంత్రం కల్లా వాళ్ళ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి అదే రోజు పేపర్ వర్క్ అయిపోయి వితిన్ 3 daysలో ప్రాసెస్ కూడా అయిపోతుంది. మ్యాక్సిమం 1 week to 10 daysలో మీ సబ్సిడీ అమౌంట్ కూడా పడతాయి. మన సర్వీసెస్ ఆన్ డిమాండ్ సర్వీసెస్. మీరు కనుక పెట్టించుకోవాలని వన్స్ మన ఆఫీస్కి కనుక విజిట్ అయితే మీరు కనుక పేమెంట్ చేస్తే 1 dayలో అయిపోతుంది. మార్నింగ్ కనుక మీరు పేమెంట్ చేస్తే ఈవినింగ్ కల్లా ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే ఆ పేపర్ వర్క్ అదంతా మేము టేక్ కేర్ చేస్తాం. మీరైతే హ్యాజిల్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి మనకి. సో ఈ అవకాశాన్ని చాలామందికి బయట వెండర్స్ కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 30 days 45 days వెయిట్ చేస్తున్నారు. మన దగ్గర సింగిల్ డేలో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. సో ఎవరైనా సోలార్ ప్యానల్స్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉంటే 1 dayలో మీ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది కంప్లీట్ హ్యాజిల్ ఫ్రీగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్స్టెస్సీ ఎనర్జీ మంగమూరు సిగ్నల్స్ దగ్గర ఆపోజిట్ ఓల్డ్ మసీద్ మీరు వచ్చి కన్సల్ట్ అవ్వండి. మా టెక్నీషియన్స్ అండ్ మా ఎక్స్పర్ట్స్ మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి మీ ప్రాసెస్ని చాలా ఫాస్ట్గా వేగవంతంగా మీకు సిస్టమ్ ఇన్స్టాల్ చేసేస్తారు.